BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము విక్రమ బేతాల కథలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి. ఒకటి చెప్పండి. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు. కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. బయట వైపుకి నడుస్తున్నాడు శ్మశానంలో నుంచి. కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళుడు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానని ఈ కథ చెప్తున్నాడు. పూర్వట కౌశాంబి నగరానికి నందనవర్మ అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి లేక లేక ఒక కుమారుడు కలిగాడట. కుమారుడు కలిగేసరికల్లా కుమారుడు కలిగాడని, అతని జన్మ సమయం ఇదని, జాతక చక్రం వేయమని ఆస్థాన పురోహితుడు ఒక ఆయనకి అప్పచెప్పారు. ఈ పురోహితుడు ఆ జనన సమయం అది తీసుకుని ఆయనకి అదే సమయానికి ఒక కుమారుడు కలిగాడు. ఇంచుమించుగా రాకుమారుడు కలిగింది, ఈయన పురోహితుడి కుమారుడు కలిగింది నిమిషాల తేడాతో ఒకటే సమయం. కొద్ది క్షణాల తేడాతో, నిమిషాలు కూడా లేవు, క్షణాలే తేడా. ఇద్దరు జాతకాలు వేసుకున్నాడు. వేసి చూస్తే ఆయనకి ఏం కనిపించింది, 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి రాజకుమారుడికి ప్రాణగండం, పురోహిత కుమారుడికి రాజ్యప్రాప్తి ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. చూడగా ఆయనకి ఏమనిపించింది, ఆయన పోతాడు ఈయన వెళ్తాడు అని అర్థమైంది. సరే, కుమారుడికి సుందరసేనుడు అని పేరు పెట్టాడు. రాజకుమారుడు ఆనందవర్మ. పురోహితుడికి పక్కనే ఉండటం వల్ల పిల్లలిద్దరూ ఒకేసారి పాఠశాలకు వెళ్ళారు, గురుకులానికి వెళ్ళారు, ఒకేసారి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ఈయన జ్యోతిష్యుడి కుమారుడు కాబట్టి కుర్రవాడు సుందరసేనుడు థరోగా జ్యోతిష్యం నేర్చుకున్నాడు. ఆనందవర్మేమో చక్కగా రాజోచితమైన విద్యలు అన్నీ నేర్చుకున్నాడు. 19 ఏళ్ళు 20వ సంవత్సరం వచ్చింది. ఈయన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. 20వ సంవత్సరం వచ్చిన ఒక 5-6 నెలలకి, 20 నిండాలి వీళ్ళ లెక్క ప్రకారం, ఒక 4-5 నెలలకి కుర్రవాడు సుందరసేనుడు అన్నాడు, నాన్న నా విద్యాభ్యాసం పూర్తయిపోయింది, గురువుగారు ఇంటికి వెళ్ళిపోమన్నారు, మరి కొంతకాలం దేశాటన చేసి రకరకాల హస్తాలు చూసి రకరకాల జాతక చక్రాలు, మన దేశంలో ఎలా ఉంది, పై దేశంలో ఆ కాలగమనం ఎలా ఉందో చూడాలని ఉంది, నేను దేశాటనకి వెళ్తాను అన్నాడు. అప్పటి పద్ధతి అది. దేశాటన చేయటం, తీర్థాటన చేయటం అత్యవసరంగా ఉండేది. వెళ్తాననేసరికి సరే అని 6 నెలల్లో నువ్వు తప్పకుండా తిరిగి రావాలని తండ్రి గట్టిగా చెప్పాడు. సుందరసేనుడు సరేనన్నాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. 6 నెలలు గడిచేసరికల్లా ఒకనాడు రాజుగారు ఆనందవర్మకి రాజ్యాభిషేకం చేయబోతున్నానని ప్రకటించాడు. 20 ఏళ్ళు నిండిపోయినాయి. ఆ అబ్బాయి ఏమో రాలేదు, ఈ అబ్బాయికేమో పట్టాభిషేకం అంటున్నారు. ఇతనికి మరణగండం ఎక్కడా కనిపించట్లా. ఏమనుకున్నాడు ఈయన, మన జోస్యాన్ని మనమే నిజం చేయాలని పూనుకున్నాడు. రోజు రాజకుమారుడిని అబ్జర్వ్ చేసేవాడు. రాజకుమారుడు ప్రతిరోజు వ్యాహ్యాళ్ళకి ఆ తోట, వాళ్ళది ఒక అంతఃపురానికి మందిరాలకి ఆనుకున్న ఒక పెద్ద తోట, అతను అలా వెళ్ళి ఒక పెద్ద చెట్టు కింద ఉన్నటువంటి ఒక సోఫాలో, ఒక చెక్క సోఫా, అది మన రాతితో చేస్తారు కదా, ఆసనం మీద కూర్చునేవాడు. అతను నడిచి వచ్చి రెస్ట్ తీసుకునే ప్లేస్. ఈయన ఏం చేశాడు, ఆ చెట్టు మీద ఒక బండరాయిని చేర్చాడు మధ్యాహ్నమే. దానికి ఒక తాడు కట్టి దాన్ని, ఆ తాడుని అవతల నుంచి ఇంకో చెట్టు దగ్గరికి లాగి కట్టేశాడు. రాజకుమారుడు వచ్చి ఆ చెట్టు దగ్గర కూర్చునే సమయానికి అవతల చెట్టు దగ్గర నిలబడే తాడు ఊడదీసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మనిషి ఉన్నట్టు తెలియకూడదు కదా. ఈ తాడు వదిలేసరికల్లా, తాడు వదిలితే మనం ఇక్కడ వదిలితే ఇప్పుడే పడుతుంది, వెంటనే పడిపోతుంది. 1 నిమిషం 6 నిమిషం టైం తీసుకుంటుంది కదా. ఈ లోపల ఈ రాజకుమారుడు ఆ బల్ల మీద, అక్కడ ఆ రాయి మీద కూర్చున్నవాడు, ఆసనం మీద కూర్చున్నవాడు, అక్కడ ఏదో పువ్వు వికసిస్తే ఆ పువ్వుని దగ్గర నుంచి వాసన చూద్దామని లేచాడు. ఇతను లేచి పువ్వు దగ్గరికి వెళ్ళే లోపలే ఢామ్మని బండరాయి అతను కూర్చున్న చోట అతను నెత్తి మీద పడినంత ఇదిగా పడిపోయి తెల్లబోయాడు. ఇంత రాయి ఎట్లా పడింది? చెట్టు మించి రాయి పడ్డమేంటి? చెట్టు కొమ్మ విరిగిందంటే పోనీ ఒక రకం, చూస్తే ఆ బండరాతికి ఒక తాడు కట్టు, ఆ తాడు కూడా తెగిపడింది. ఆ తాడు ఎక్కడ కట్టుందో చూశాడు, అది ఇంకో చెట్టు దగ్గర పడింది. లాక్కుపోయింది. నేల మీద తాడు లాగేసిన సార కనపడుతోంది. అంటే ఏదో హత్యా ప్రయత్నం జరిగిందని తెలుసుకున్నాడు. వెంటనే తాడు ఎప్పుడైతే రాయి పడిన శబ్దమో, రాజకుమారుడు అటు ఇటు తిరగటం గమనించి అంగరక్షకులంతా వచ్చేశారు. అంతా అబ్జర్వ్ చేశారు, కానీ ఈ విషయాన్ని బయటపెట్టలే. మర్నాడు ఏ దుర్వార్తలు రాలే. రాజకుమారుడు హెల్తీగా తిరుగుతున్నాడు. ఈ పురోహితుడికి ఏమనిపించింది, ఆస్థాన జ్యోతిష్యుడికి ఇంకో ప్రయత్నం చేద్దామని రాజుకుమారుడు పడుకునే
ఆ సౌధంలోకి ప్రవేశించి దాక్కున్నాడు సాయంకాలం. రాత్రి అతను నిద్రపోయాక చల్లగా లోపలికి ప్రవేశించి బాకు పెట్టి పొడి చేయబోయాడు. కానీ రాకుమారుడు మెలకుగానే ఉన్నాడు. గబుక్కుని లేచి పట్టుకున్నాడు. చీకట్లో ఈయనని తెలియలే. కను వెలుగులో ఓహో నిన్న నువ్వు హత్యా ప్రయత్నం చేసింది కూడా నువ్వేనా, 2 రోజుల క్రితం నువ్వే చేసావా అని పట్టుకుని ఎవరక్కడ అని కేకలు పెట్టాడు. అంగరక్షకులంతా వచ్చేసారు పరిగెత్తుకుంటూ. వచ్చేసేసరికల్లా ఇతను అడిగాడు, ఎందుకు నన్ను చంపాలనుకున్నారు? దీపాలు తెచ్చేసరికి ఆస్థాన పురోహితుడు బయటపడ్డాడు. ఓహో, ఎందుకు చంపాలనుకున్నారంటే, ఈయనేం చేయలేక, మీరు చిన్నప్పుడే నేను జ్యోతిష్యం చూశాను, మేము ఇది చక్రం చూశాను, మీకు ఇప్పుడు మరణం ఉంది, నా కుమారుడు రాజు అవ్వాలి, వాడేమో దేశాటనకి వెళ్ళాడు, ఏమైపోయాడో తెలియదు, కనీసం నేను చంపేస్తే వాడు రాజు అవ్వటం నిజం అవుతుందని నేను చంపబూనుకున్నానని చెప్పాడు. రాజకుమారుడు అన్నాడు, బాగానే ఉంది, నాకు ప్రాణగండం ఉంది, 2 గంటలు నువ్వే చేసావు కదా, ఒకటి ఆ రాయి పడంటే చచ్చేవాడిని, నేను ఇప్పుడు నిద్రపోయి ఉంటే నన్ను నువ్వు పొడి చేసేవాడివి, ఏదైనా ప్రయత్నాలు జరుగుతాయేమోనని మేము అప్రమత్తంగా ఉండి మెలకుతోటి ఉండి చూసుకుంటున్నాను నేను. ఇప్పుడు నాకు ప్రాణగండం తప్పినట్టే నీ కొడుకు ఎక్కడైనా రాజప్రాప్తి జరిగిందేమో, నీకేం తెలుసు? ఎక్కడికో వెళ్ళాడు, అక్కడ అతను రాజు అయ్యాడేమో అంటే ఈయన ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా కూడా జరగచ్చు, ఈ అబ్బాయికి ప్రాణగండం ఉంది, ప్రాణగండం జరిగిపోయింది, రాజ్యప్రాప్తి కూడా జరిగిపోయి ఉండొచ్చు. ఈ సంఘటన జరిగిన 2-3 రోజులకి ఈయనకు ఉత్తరం వచ్చింది. వదిలేస్తారు అయితే? ఇంకా వదిలిపెట్టారు, ప్రస్తుతానికి వదిలిపెట్టారు. 2-3 రోజులకి ఉత్తరం వచ్చింది. ఏమని? కాశీ రాజ్యానికి రాజు అయ్యాడు సుందరసేనుడు అని. ఈ సుందరసేనుడు ఈ జ్యోతిషం నేర్చుకుంటూ కాశీ రాజ్యానికి చేరాడు. ఒకనాడు సాయంకాలం పూట ఆయన కాశీరాజ్యపు శివార్లలో వెళ్తుంటే కుర్రవాడు రాజుగారి మీద ఒక హత్యా ప్రయత్నం జరిగేసరికి ఆ సమయానికి అక్కడే ఉన్న అతను ఆ హత్యా ప్రయత్నం నివారించి రాజును కాపాడాడు. ఆయన తన దగ్గర పెట్టుకుని, ఇవి పిల్లవాడికి ఉత్తమ సాముద్రిక లక్షణాలు ఉన్నాయి, ప్రాణదానం చేశాడు కాబట్టి కుమారుడితో సమానమని ఆయన తన రాజ్యానికి ఉత్తరాధికారిని సుందరసేనుడిని చేశాడు. ఓహో, అట్లా రాజు అయిపోయాడు. ఈయన కోసం మంది మార్బలం వస్తున్నాడు తండ్రి కోసం అని పంపించాడు ఉత్తరం. ఈయనేమో, నన్ను క్షమించండి, ఇలా జరిగినందుకు నేను వెళ్ళొస్తానంటే ఆయన ఆనందవర్మ ఒప్పుకోలేదు. నువ్వు వెళ్ళొద్దు, నాకు ఆస్థాన జ్యోతిష్కుడుగా ఉండు, నా దగ్గరే ఉండమని అడిగాడు. అడిగితే ఆయనకు మొహం చెల్లల, వెళ్ళిపోయాడు. ఈ కథ చెప్పాడు బేతాళుడు. ఇప్పుడు అడిగాడు రాజును, తన మీద హత్యా ప్రయత్నం చేసిన వాడిని చంపకుండా ఎందుకు తన దగ్గర పెట్టుకుందాం అనుకున్నాడు ఆనందవర్మ? తన జోస్యం ఫెయిల్ అయినందుకు బాధపడి సిగ్గుపడి వెళ్ళిపోయాడా? ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన ఇక్కడే ఉండకుండా అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే ఈయనేం చెప్పాడంటే, రాజుగారు ఇంత ఖచ్చితంగా 20 సంవత్సరాల ముందే ఈ రోజున ఏం జరగబోతోందో చెప్పగలిగేంత నిష్ణాతుడైన వాడు తన రాజ్యంలో ఉండటం తనకే ఘనత. హత్యా ప్రయత్నమే చేశాడు కానీ హత్య కాదు కదా చేసింది. అవును, ఆ హత్యా ప్రయత్నం కూడా అతని వల్లే జరగాల్సి ఉన్నది. జ్యోతిష్యాన్ని నిజం చేయడానికి అంత పనికి పూనుకున్నప్పటికీ దాన్ని ప్రిడిక్ట్ చేయగలిగాడు ముందే. అందుకని ఆయన ఘనాపాఠి కాబట్టి తన దగ్గర ఉంచుకోవాలనుకున్నాడు ఆనందవర్మ. ఇతనికి ప్రాణగండం ఉన్నది అన్నది మాత్రమే నేను తెలుసుకోగలిగాను, కానీ అతను రాజు అవుతాడు అనేది నేను తెలుసుకోలేకపోయాను. నేను ఫెయిల్ అయ్యాను. నా కొడుకు రాజ్యం ఓకే, ఇతనికి ప్రాణగండం అంటే ఇప్పుడు గండం అంటే తప్పించుకుంటాడని తెలియలా నాకు. ఇప్పుడు చచ్చిపోయి వాడు రాజు అవుతాడు అనుకున్నా, కాబట్టి నేను ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిన వాడిని మళ్ళీ ఇక్కడ ఉంటాను, నాకేం అర్హత ఉంది అని ఆయన కాశీ రాజ్యానికి వెళ్ళిపోయాడు. బేతాళుడికి నచ్చింది ఆన్సర్, సరిగ్గా చెప్పావు, అదే జరిగింది, కానీ నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను పోతున్నా అని పరిగెత్తాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాజుగారు వెనక్కి తిరిగి లోపలికి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.